health. Reboot your body. Omega 3 oil extracted from algae. Strong heart, sharp mind, healthier you. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ప్రతి ఒక్కరు ఏదో ఒక రకమైన హెల్త్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు. మనకి ఒక హెల్త్ ప్రాబ్లం రాగానే మనం వెంటనే ఇంగ్లీష్ మందులకు వెళ్ళిపోతూ ఉంటాం. అంటే వేలు లక్షలు ఖర్చు పెట్టి అలాంటి ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే మన తాతలు ముత్తాతల కాలం నుంచి ఉండేది ఆయుర్వేదం. సో ఆయుర్వేదంలో ఒంటింటి చిట్కాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన 35 years ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు మనతో ఉన్నారు. సో సార్తో మాట్లాడి మరి నిమిషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? మీరు ఎలా ఉన్నారమ్మా? చాలా బాగున్నాను సార్. సార్, ఈ మధ్య కాలంలో చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఏంటంటే పక్షవాతం గురించి అడగండి సార్ని అని. సో దాని గురించే మాట్లాడదాం సార్. చాలా మంది కూడా మనకి పెరాలసిస్ ఎక్కువగా కనిపిస్తుంది. సార్, అసలు ఎందుకు వస్తుంది అంటారు పెరాలసిస్? పక్షవాతం, దీన్నే పక్ష ఆఘాతం అంటారమ్మా. వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు వారి ఆయుర్వేద వైద్య గ్రంథాల్లో పక్షాఘాతం అనేటువంటి పేరుతో ఈ యొక్క వ్యాధిని గురించి ప్రస్తావించి చక్కటి చికిత్సా విధానాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగిందమ్మా. పక్ష ఆఘాతం, పక్షం అంటే హాఫ్ ఆఫ్ ద బాడీ, ఆఘాతం అంటే డ్యామేజ్ కావడం. సో మెదడులో వివిధ రకాలైన కారణాల రీత్యా డ్యామేజ్ కావడం చేత ఆ యొక్క ప్రభావము బాడీలో సగభాగం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని పక్ష ఆఘాతం అంటారమ్మా. దీన్నే పెరాలసిస్, హెమిప్లీజియా ఇలాంటి రకరకాల పేర్లతో పిలుస్తుంటారమ్మా. ఈ పక్షవాతము లేదా పక్షాఘాతము లేదా హెమిప్లీజియా లేదా పెరాలసిస్ అనేటువంటి వ్యాధి వచ్చేదానికి ప్రధానంగా 2 రకాలైన కారణాలు. మెదడులో రక్తనాళాలలో రక్తం గడ్డగట్టడం ప్రధానమైన కారణమమ్మా. అంటే 100 మంది పక్షవాతం పేషెంట్స్ని గమనించినట్లయితే దాదాపు 80 మంది లేదా 90 మంది వరకు కూడా మెదడులో రక్తనాళాలలో రక్తం గడ్డగట్టడం వల్ల పెరాలసిస్ వస్తూ ఉంటుంది. రెండవది రక్తనాళాలు చిట్టడం. ఈ రక్తనాళాలు చిట్టడం అనేటువంటి పరిస్థితి తక్కువ శాతం మందిలో ఉంటుందమ్మా. ఈ 2 కారణాల్లో ఏ కారణం వల్ల అయినా పక్షవాతం రావచ్చు. సో ఈ పక్షవాతం వచ్చినప్పుడు సర్వసాధారణంగా కొంతమందికి ముందస్తు ప్రాయంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయమ్మా. కొంతమందికే, అందరికి కనిపించాలని లేదనమాట. కనిపించవమ్మా. కొంతమందికి మాత్రము అంటే కొంచెం ఒక భాగము చచ్చుగా ఉండడము, తర్వాత స్పర్శ తగినట్టు ఉండడము, తర్వాత మిగతా వైపు భాగంతో పోలిస్తే మరొక భాగంలో ఆ చైతన్యం సరిగ్గా లేకున్నట్టు ఉండడము, తర్వాత మాట తడబడుతూ ఉండడము, కొన్నిసార్లు అలా తడబడుతూ ఉంటుంది, మళ్ళీ మామూలు అయిపోతుంది. ఒక్కొక్కసారి కొద్దిగా తలనొప్పి వస్తూ ఉండడము. ఈ విధంగా కొన్ని రోజుల పాటు ఇలాంటి లక్షణాలు కనిపించిన తర్వాత పక్షవాతం వచ్చేటువంటి పరిస్థితి కొంతమంది ఉండేట్లయితే కొంతమందికి ఉన్నటువంటి సడన్గా వచ్చేస్తుందమ్మా. సరే, ఎందుకు అంటారు అలా? కొంతమందిలో లక్షణాలు కనిపించడానికి, కొంతమంది కనిపించడానికి అసలు ఏంటి? అదేమ్మా, వాళ్ళు చేసేటువంటి పొరపాట్లు, ఆహార విహారాల్లో చేసేటువంటి పొరపాట్లు, అదేవిధంగా ఈ షుగరు, బీపీ ఇలాంటి కారణాలు, తర్వాత ఈ వెయిట్, ఇలాంటివి అనేక రకాల కారణాలు, వీళ్ళు నియమితంగా ఆహారం తీసుకోకపోవడము, తర్వాత మానసిక ఒత్తిళ్లు, ఇలాంటి వివిధ రకాలైన కారణాలు ఇచ్చా మెదడులో ఇలాంటి మార్పులు జరుగుతుంటాయమ్మా. దీనివల్ల లక్షణాలు అయితే ఈ పద్ధతిలో వస్తుంటాయమ్మా. కాబట్టి కొంతమందికి ఏంటంటే రాత్రి వరకు బాగానే ఉంటుందమ్మా, ఉదయం లేచేసరికి సడన్గా ఈ కాలు చెయ్యి కుడి భాగం కానీ ఎడమ భాగం కానీ మొత్తం చచ్చుబారిపోయేసేసి చైతన్య రహితం అయిపోతాయమ్మా. మాట కూడా తడబడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విధంగా కొంతమందిలో ఉంటుందమ్మా. కాబట్టి ఈ విధంగా కొంతమందిలో మొదట్లో సూచనప్రాయంగా లక్షణాలు కనిపించేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దీన్ని ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్స్ అంటారమ్మా. ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్స్. సో అది కొంతమందిలో కనిపిస్తుంది కాబట్టి వ్యాధి నిర్ధారణ కొంతవరకు ఊహించడానికి అవుతుంది. కానీ మరికొంతమందిలో సడన్గా ఈ పరిస్థితి వస్తుంది కాబట్టి మరి ఇంకా వచ్చినప్పుడు వెంటనే చికిత్స తీసుకోవడం మంచిది. సర్వసాధారణంగా బీపీ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలో, షుగర్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలో, వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలో, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో, వీళ్ళలోనే ఎక్కువ శాతం మందిలో వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుందమ్మా. ఓకే సరే, ఈ పక్షవాతంని తగ్గించుకోవడం కోసం ఇటు ఇంగ్లీష్ మందులు కాకుండా, ఇట్లా కాస్ట్లీ మెడిసిన్ కాకుండా మీరేమైనా ఇంట్లోనే చేసుకునే చిట్కాలు ఏమైనా చెప్తారా? ఉన్నాయమ్మా. వైద్యులు సూచించిన మేరకు ఔషధాలు వాడుకుంటూ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఈ యొక్క ఫార్ములాను వాడుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. రెండోది ఏంటంటే చాలా త్వరగా రికవర్ వచ్చేస్తుందమ్మా. 3వ పాయింట్ ఏంటంటే మరలా తరచుగా ఈ సమస్య పునరావృతం కాకుండా కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఆహార ఔషధాలు సదా దేహంలో వాటి యొక్క ప్రభావం చూపిస్తూ సదా కాపాడుతుంటాయమ్మా. అంటే తగ్గించుకోవడమే కాకుండా మళ్ళీ రాకుండా కూడా చేస్తారు. అంతే కదమ్మా. తగ్గిపోవడంతోనే కాదు కదమ్మా, మళ్ళీ రాకుండా ఇంపార్టెంట్. మళ్ళీ వచ్చిందనుకో డ్యామేజ్ శాతం మరీ పెరిగిపోతుంది. సో అలా కాకుండా ఉండేందుకు కూడా ఆయుర్వేద ఔషధాలు, ముఖ్యంగా ఒంటింట్లో ఇప్పుడు దొరికేటువంటి నేను చెప్పేటువంటి ఔషధాలు చాలా బాగా పనిచేస్తాయి. ఇప్పుడు ఈ ఫార్ములా చెప్తే చాలా ఆశ్చర్యపోతారమ్మా. అన్నీ మీకు తెలిసినవమ్మా, అన్నీ మన ఇంట్లో ఉండేటివే. సో మొట్టమొదటిది శొంఠి.
ఓకే. అల్లాన్ని ఎండబెట్టి తయారు చేసినటువంటి ఇది ఏదైతే ఉందో దాన్ని శొంఠి అంటారు. శొంఠి సర్వసాధారణంగా ఇళ్లలో ఉంటుంది. శొంఠి పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. శొంఠి కొమ్ములు కూడా మార్కెట్లో దొరుకుతాయి. శొంఠి పొడి ఒక 20 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. ఓకే. రెండవది ఆవాలు. ఆ. చాలా ఆశ్చర్యపోతారమ్మా, చెప్తున్నాను కదమ్మా. అసలు ఈ సొంటి ఆవాలతో మనకి పక్షం తగ్గుతుంది. అవునమ్మా, చెప్తానమ్మా. అది కూడా ఆవాలు జస్ట్ కాస్త కొద్దిగా వేయించాలమ్మా, మరి ఎక్కువ వేయించకూడదమ్మా. వేయించేసేసి పొడి చేసేసి ఒక 20 గ్రామ్స్ ఆవాల పొడి తీసుకోవాలి. శొంఠి పొడి 50 గ్రాములు, ఆవాల పొడి శొంఠి పొడి 20 గ్రాములు, ఆవాల పొడి 20 గ్రాములు. అదేవిధంగా మిరియాలమ్మా, మిరియాలను కాస్త వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసుకొని ఆ యొక్క చూర్ణాన్ని ఒక 20 గ్రాములు తీసుకోవాలి. సో ఈ మూడు ఒక్కొక్కటి 20 గ్రాముల చొప్పున తీసుకునేసరికి మొత్తం 60 గ్రాముల ఔషధం రెడీ అయిపోతుందమ్మా. ఇది నేను క్యాలిక్యులేషన్ వేసి కూడా చెప్తానమ్మా. ఇది 1 మంత్కు వాడుకోవాలి. ఉదయం 1 గ్రాము, రాత్రి 1 గ్రాము. సరే, మొత్తం కూడా 20 గ్రామ్స్ అంటే మొత్తం 60 గ్రాములు వస్తుంది. సో 60 గ్రాములు అంటే రోజు 2 గ్రాములు వాడుకున్నట్లయితే ఎన్నాళ్ళు వస్తుంది? ఎగ్జాక్ట్లీ అమ్మా, మీకు తెలుసు కదమ్మా, 30 డేస్ వస్తుంది. 30 డేస్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకోవాలమ్మా. ఈ విధంగా అవసరాన్ని బట్టి కొన్నాళ్ళ పాటు రెగ్యులర్గా వాడుకోవడం వల్ల ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయమ్మా. సో నేను చెప్పినటువంటి పద్ధతిని తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకుని అన్నీ కలిపేసేసి రోజు ఉదయం ఆహారానికి ఒక 10-15 నిమిషాల ముందు, రాత్రి ఆహారానికి ఒక 10-15 నిమిషాల ముందమ్మా. తినే ముందు వేసుకోవాలి. జస్ట్ 1 గ్రామ్ పౌడర్ తీసుకొని చిన్న ప్లేట్ కానీ లేదా తమలపాకులో కానీ వేసేసుకొని కాస్త తేనె కలిపేసేసి రంగరించేసి చప్పరించేసి మింగేసేయాలి. లేకపోతే దీన్ని ఒక 50 ml పాలల్లో కలిపి తీసుకోవచ్చుమా, లేకపోతే వాటర్లో కలిపి తీసుకోవచ్చు. మనసుంటే మార్గం ఉందమ్మా. సో డైరెక్ట్ గా తీసుకోవచ్చు, లేదంటే మిల్క్ లో వాటర్ లో ఎలాగైనా తీసుకోవచ్చమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ వ్యాధిగ్రస్తులు తేనె వాడకూడదు అంటారు, ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి ఎవరికి ఎలా వీలయ్యి ఎలా అనుకూలంగా ఉంటే అలా వాడుకోవచ్చమ్మా. ఏదో ఒక పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని ఈ యొక్క పద్ధతిలో వాడుకోవాలి. మరి ఇవే కాకుండా మనకి మార్కెట్ లో ఏమైనా ఆయిల్స్ అలా ఏమైనా ఉంటాయి అంటే రాసుకోవడానికి? చెప్తానమ్మా, మార్కెట్లో దొరికేటువంటి ఔషధాలు కూడా చెప్తానమ్మా. దీని గురించి చాలా ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ రోజుల్లో ఏంది బాష్ అంటే ఎక్కడ పనిచేస్తుంది, మరి ఆవాలు ఎక్కడ పనిచేస్తాయి, మిరియాలు అంటారమ్మా. శాస్త్రీయంగా చెప్పిన తర్వాత మీరు అడిగినట్లే మార్కెట్లో దొరికేటువంటి ఆయిల్స్ కూడా చెప్తానమ్మా. ఎందుకంటే ఈ రోజుల్లో ఏమంటే భౌతిక ప్రపంచం కదమ్మా, చిన్న చిన్న వాటి మీద లక్ష్యం తక్కువ, ఎక్కడ పనిచేస్తాయి అనుకుంటారు. నార్మల్ గా అసలు ఆవాల వల్ల ఎంత బెనిఫిట్ ఉంటుందని నాకు కూడా తెలియదు. మా చాలా మందికి ఐడియా ఉండదమ్మా. శొంఠిలో షాగోలు, జింజర్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉంటాయమ్మా. అదేవిధంగా కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థము, తర్వాత శాలిసైలిక్ యాసిడ్, ఇలాంటివి అనేక రకాల రసాయన పదార్థాలు అన్నమా. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు ఉపయోగపడతాయి. మెదడులో వివిధ రకాలైన కారణాల రీత్యా రక్తనాళాల్లో మార్పు జరిగిందంటే ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతుంటుందమ్మా. ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియను తగ్గించేందుకు, ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో తయారైనటువంటి హానికారకమైన రసాయన పదార్థాల యొక్క శక్తిని తగ్గించేందుకు, ఆ పదార్థాల యొక్క ఉత్పత్తిని తగ్గించేందుకు శొంఠిలో ఉన్నటువంటి నేను చెప్పినటువంటి జింజరాలు, షాగోలు, శాలిసైలిక్ యాసిడ్, కుర్కుమిన్ ఇవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడతాయమ్మా. రక్త సరఫరా బాగా చేసేటువంటి శక్తి శొంఠికి ఉంది. అంతేకాకుండా ఈ రక్తనాళాల్లో అవరోధాన్ని తొలగించడానికి, అంటే కొవ్వు పదార్థాల వల్ల అవరోధం ఉండవచ్చు, ఫ్యాట్ వల్ల అవరోధం ఉండవచ్చు, ప్లేట్లెట్స్ వల్ల అవరోధం ఉండవచ్చు, అవరోధాన్ని తొలగించేందుకు కూడా శొంఠి పని చేస్తుందమ్మా. సో ఈ విధంగా చెప్తే చాలా మందికి నిజంగా క్లారిటీ వస్తుంది, ఆశ్చర్యం వేస్తుందమ్మా. అదేవిధంగా రెండవ పదార్థంగా ఆవాలమ్మా. సో ఆవాలలో ఐసోర్ హార్మినిటిన్ అని చెప్పేసి ఒక రసాయన పదార్థం ఉందమ్మా. ఈ ఐసోర్ హార్మినిటిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా ఏంటంటే రక్తనాళాలను వ్యాకోచపరుస్తుంది. అంటే రక్తనాళాలు సంకోచ వ్యాకోచం బాగా జరిగినప్పుడు రక్త సరఫరా ఆయా భాగాలకు, ఆయా కణాలకు బాగా జరుగుతుంటుందమ్మా. ఈ ఆవాలను ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల రక్తనాళాలు వ్యాకోచం చెంది సంకోచ వ్యాకోచాలు బాగా జరగడం వల్ల ఆ కణజాలాలు, కణాల దగ్గర మెదడులో ముఖ్యంగా ఈ పోషకాంశాలు బాగా అందుతుంటాయమ్మా. ఆక్సిజన్ బాగా జరుగుతుంది. ఆక్సిజన్ బాగా అంది, పోషకాంశాలు ఎప్పుడైతే బాగా అందుతాయో అక్కడ అనారోగ్యమైన పరిస్థితి ఉండదు, ఉన్నప్పటికీ త్వరగా రికవర్ అయిపోతుంది. అదొకటి. రెండవది ఆవాల్లో సినిగ్రిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా ఉంటుందమ్మా. ఇది కూడా బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్. నేను ఇంతకుముందే చెప్పినాను, యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఇన్ఫ్లమేషన్ అనే ప్రక్రియ జరిగేటప్పుడు ఇలాంటి సమస్యలన్నీ కలుగుతుంటాయి. ఇన్ఫ్లమేషన్ తొలగించేందుకు ఆవాల్లో ఉన్నటువంటి ఈ సినిగ్రిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా ఉపయోగపడుతుందమ్మా. సరే, మిరియాలు ఏంటంటే మనం ఏదో కూరలు వేసుకుంటాం సార్, మిరియాలు ఏముంటుంది బా అని చెప్పేసి అనుకుంటామా. పిట్ట కొంచెం కూతగనం అన్నట్లు మిరియాలు చూడడానికి చిన్నగా ఉన్నప్పటికీ ఫలితం ఔషధ శక్తులు చాలా ఉంటాయమ్మా. సో ఆ మిరియాల్లో పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉందమ్మా. ఈ పెప్పరిన్ అనేటువంటి యొక్క రసాయనిక పదార్థం కూడా
ఈ సంకోచ వ్యాకోచాన్ని బాగా చెరిగేట్టు చేయడం కాకుండా రక్తనాళాల్లో రక్తం సజావుగా ప్రవహించేందుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా రక్తనాళాల్లో బ్లాక్స్ రాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క మిరియాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ యొక్క మిరియాలు వాడుకోవడం వల్ల షుగరు నియంత్రణ ఉంటుందన్నమాట. చాలామందికి షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ సమస్య వస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచేందుకు మిరియాలు ఉన్నటువంటి పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది. అదేవిధంగా వెయిట్ లాస్ అయ్యేందుకు కూడా వెయిట్ వల్ల కూడా ఈ యొక్క సమస్య చాలా మందిలో వస్తుంటుందమ్మా. వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఈ పెరాలసిస్ సమస్య వస్తుంటుంది అనమాట. సో పరోక్షంగా వెయిట్ తగ్గేదానికి కూడా ఈ మిరియాలు ఉన్నటువంటి పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ నేను చెప్పినట్టు ఫార్ములా ఉన్నాయి కాబట్టి ఈ పద్ధతిలో తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చాలా క్షేమదాయకంగా పనిచేస్తాయి ఈ ఔషధాలు. ఇంకోటి అంటే ఈ ఔషధాల యొక్క ప్రభావం సదా దేహంలో ఉంటూ సదా కాపాడుతూ సదా రక్షిస్తూ ఉంటాయి అవి. సరే, మీరు అడిగిన దానికి నేను వస్తానమ్మా. ఆయిల్స్ అమ్మా. సో కుడివైపు కానీ ఎడమవైపు కానీ మరి చైతన్య రహితమై సడన్గా ఎత్తడం కానీ దించడం చేత కాదమ్మా పాపం. సో ఉన్నట్టుండి కుటుంబం అంతా కుప్పకూలిపోయేటువంటి పరిస్థితి అమ్మా. ఇంట్లో మరి ఇంటి వాళ్ళకి ఎవరికి వచ్చినప్పటికమ్మా, మరి ఆడవాళ్ళకి వచ్చినా మగవాళ్ళకి వచ్చినా చాలా ఇబ్బంది కదమ్మా పాపం. ఇతరుల మీద డిపెండ్ అయ్యాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది. తప్పకుండా అవ్వాలి కదా, డిపెండబుల్ లైఫ్ అయిపోతుంది పాపం. మానసికంగా కూడా కుంగిపోతుంటారమ్మా. సో పైపూత మందుగా ఎలాంటి ఔషధాన్ని వాడుకోవాలంటమ్మా, విషముష్టి తైలం అని చెప్పేసి దొరుకుతుందమ్మా మార్కెట్లో. విషముష్టి తైలం అది మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతుందమ్మా. ఆ తైలాన్ని తెచ్చుకొని కాస్త తైలాన్ని తీసుకొని ఎక్కడైతే ఈ యొక్క చైతన్య రహితమైపోయి చెయ్యి కాలు పడిపోయినాయో ఆ భాగంలో అప్లై చేసి సున్నితంగా మర్దన చేయాలి. కాస్త వేడి చేసి గోరువెచ్చగా చేసేసి ఒక 5-10 నిమిషాల సేపు మర్దన చేసేసి 1 గంట సేపు అలాగ ఉన్న తర్వాత స్నానం చేస్తుంటే సరిపోతుందమ్మా. ఈ విధంగా రెగ్యులర్గా చేయడం వల్ల మరింత త్వరగా, మరింత సమర్థవంతంగా, మరింత శీఘ్రంగా ఆ సమస్య నుంచి బయటపడేందుకు అవకాశం ఏర్పడుతుందమ్మా. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పిన హోమ్ రెమెడీ కావచ్చు, ఈ ఆయిల్స్ యూజ్ చేయడం వల్ల కావచ్చు, మళ్ళీ రాకుండా మనం కాపాడుకోవచ్చు. కాపాడుకోవచ్చు. నైస్ సార్, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.